సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరికారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డిని నమ్మి గెలిపిస్తే ఏం చేశాడని ప్రశ్నించారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి గతంలో విమర్శించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక ఆంబోతు 2 దున్నపోతులంటూ రేవంత్ రెడ్డి విమర్శించలేదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ వెళ్లి రేవంత్ రెడ్డి పక్కకు చేరడాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో పోచారం శ్రీనివాసరెడ్డిని రేవంత్ తిట్టిన తిట్లను ఫోన్లో పెట్టి ప్రజలకు వినిపించారు. పోచారం శ్రీనివాసరెడ్డి బండ కట్టుకుని బాయిలో దూకాళ్లే అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లారో పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. ఆ ఫోన్ ఆ రోజు ఏమేం మాట్లాడిండంటే ఇగో ఇక్కడనే ఇదే జాగా ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా. అరే आप लोग खामोश बैठे तो सुनाई అనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అట్లసిన దున్నపోతులు మూడు ఒక ఆంబోతు 2 దున్నపోతులట. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చైన్ల పడి పాన్వాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గు చేయడం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంఖ్య దేవుడెరుగు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే. ఎవరు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైడ్ రైళ్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాసరెడ్డిని బొంద పెట్టాలన్నట. నేను అంటలేను, ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు 2 దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి 2 దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు, ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి